గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు బొత్స శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, మోహన్ గారు. సో ముందుగా శ్రీనివాస్ గారు, ఇటువైపు ఏమో కావాలని మున్సిపల్ ఎలక్షన్స్ ముందున్నటువంటి నేపథ్యంలో కావాలని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సిట్లు నోటీసులు అంటూ హడావిడి చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్లో అగ్రనాయకులని ఆఫీసుల చుట్టూ తిప్పించి విచారణల పేరుతో ఇబ్బందులు పెడుతూ వాళ్ళు మాత్రం రూట్ లెవెల్లో గ్రాస్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేసుకుని మున్సిపల్ పరిషత్ పోరులో వాళ్ళు ముందంజలో ఉండాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ అసలు వాళ్ళ నాయకుల్ని సేవ్ చేయడానికే కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పటి వరకు దీనిపైన 2 ఏళ్లుగా ఇది ఒక డైలీ సీరియల్ లాగా సాగదీస్తున్నారు తప్ప దీనికి ఒక ఎండ్ కార్డు పడట్లేదు అని ఇటు బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏంటి, రేపు కేటీఆర్ విచారణకి హాజరవుతారా? ఎలా చూస్తున్నారు సిట్ నోటీసుని? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. రోజా గారు, మీరు ఇప్పుడు చెప్పండి, 10 సంవత్సరాల కాలంలో చాలా అన్యాయాలు జరిగిపోయినాయి, అక్రమాలు జరిగిపోయినాయి, లేకపోతే ఇంకేవో స్కాములు జరిగిపోయినాయి. ఈ స్కీములన్నీ స్కామ్లే అంటే జనరల్గా ఈ పదాలు మనం ఎవరికి వాడతామంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వాడుతాం. వాళ్ళ స్కీమ్ వచ్చిందంటే స్కామ్, ఆకాశం నుంచి అవని లోపలి దాకా వాళ్ళు చేయని స్కామ్ అంటూ ఉండదని జనరల్గా నానుడి. స్కీమ్ ఏదైనా ఉంది అంటే దాని పేరు స్కామ్. అదేదైనా కాంగ్రెస్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ అనేటువంటిది వాళ్ళకున్న ముద్ర. ఇది మన అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మీద మాట్లాడే మాట. 9.5 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ మన ప్రతిపక్ష పార్టీగా తెలంగాణలో అనేక ఆరోపణలు చేసిండ్రు. ఇప్పుడు మిత్రుడు బీజేపీ నుంచి పివి గారు మాట్లాడినట్టే వాళ్ళు కూడా మాట్లాడింది, ఇట్లనే 10 సంవత్సరాలు మాట్లాడింది. సో 10 సంవత్సరాల బీజేపీ స్థానిక నాయకులేమో ఆరోపణలు చేసేది, పార్లమెంట్లోనేమో మనకు అవేంటి అవార్డులు రివార్డులు వచ్చేది. నిర్మలా సీతారామన్ గారు కానీ, పీయూష్ గోయల్ గారు కానీ, గజేంద్ర షెకావత్ గారు కానీ, జలశక్తి మినిస్టర్ ఆనాడు, ఇట్లాంటి పెద్దలందరూ ఎవరున్నా కూడా మనకి బీఆర్ఎస్ పార్టీ గొప్ప పరిపాలన చేస్తుంది, గొప్ప సంస్కరణలు తీసుకొస్తుంది. ఏకంగా ప్రధానమంత్రి గారి మిషన్ భగీరథ నల్లా ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు మంచి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది అని ఆయన కూడా చెప్పిండు. ఇంకా మన పట్టణాల్లో చేస్తున్న ప్రగతి కానీ, పల్లె వనాలు కానీ, పల్లెల్లో మనం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ, టిఎస్ ఐపాస్ కానీ, టిఎస్ బిపాస్ కానీ, మా లిస్ట్ అంతా చదవాలంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది. సో మేము ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేసినా అక్కడ చాలా గొప్పగా బీజేపీ, సెంట్రల్ బీజేపీ మమ్మల్ని పొగిడేది. మొట్టమొదటి 5 సంవత్సరాలు మేము కూడా సెంట్రల్ బీజేపీకి అన్ని విధాలుగా సహకరించడం. తర్వాత 5 సంవత్సరాలు వీఆర్ ప్యూర్లీ ఆపోజిట్ టు ద సెంట్రల్ బీజేపీ పాలసీస్. ఇప్పుడు ఈ మిత్రులు మళ్ళీ మాట్లాడుతున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. వాళ్ళైతే ఏం చేయలేకపోయినారు. కాళేశ్వరం గొప్పదని వాళ్ళే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడతారు ఏమని, మేము మొత్తం తీసుకపోయి జైల్లో పెడతాం, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, లేకపోతే సింగిల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, ఆ జైల్లోనే పెడతాం కుటుంబాన్ని అని మాట్లాడింది. మరి కానీ వాళ్ళు 2.5 సంవత్సరాలలో వాళ్ళు సాధించిన ప్రగతి ఏందో మా పివి గారే చెప్పిండ్రు. ఏంది, డైలీ సీరియల్ లాగా అది దాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఆ విషయం, దాంట్లో విషయం లేదు. ఒకటి విషయం లేదు, 2 కాలయాపన. ఎందుకు కాలయాపన? సంపద సృష్టించలేక, హామీలను తీర్చలేక, ఎన్నికలు గెలవడానికి, ఎన్నికలు వచ్చినప్పుడు డైవర్షన్, లేకపోతే వాళ్ళ మీద అనేక అపవాదులు వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. బొగ్గు కుంభకోణం గురించి వచ్చింది, వాళ్ళు ఎందుకు విజిట్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు, ఎవరి కోసం విజిట్ సర్టిఫికెట్లు ఇస్తామన్నారు, ఎందుకు టెండర్లు వేసిన టెండర్లను రద్దు చేసిండ్రు, ఇవన్నీ ఇదంతా చర్చ జరుగుతుంది. కథాకమామి వివిధ ఛానళ్లలో, వివిధ పత్రికలలో మంత్రులు కొట్లాడుకోరు, మంత్రుల పేషీలలో కొట్లాడుకోరు, మంత్రుల వ్యక్తిత్వ కారణాలు జరుగుడు, ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? టక్కున రాతో ఒక పని చేసిండ్రు, హరీష్ రావు గారికి అదేమి విచారణకు రావాలి అని అన్నారు. ఆయన విచారణకు వెళ్ళేసి వచ్చిండ్రు. ఆ తర్వాత ఏం తేలిందంటే ఏం తేలేదు, మళ్ళా మిమ్మల్ని పిలుస్తాం, మళ్ళీ మీరు రావాలి అంటే దీన్ని మళ్ళీ ఎప్పుడో ఏదో విపత్కరమైన పరిస్థితి, ప్రభుత్వం
ప్రజల నుంచి దారి మళ్లించడానికి మళ్ళీ ఇప్పుడు ఒక టైం వస్తది. ఆ టైంలో మళ్ళీ వారిని సో పిలవాలి. గవర్నమెంట్ డిఫెన్స్ లో పడే టైంలో ఇలాంటి అస్త్రాలు తీస్తోందంటారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటి నుంచో డిఫెన్స్ లో ఉంది. మళ్ళీ ఇలా కొత్త డిఫెన్స్ ఏం లేదు. ఆత్మరక్షణలో ఉన్న ప్రభుత్వాన్ని ఎవరు రక్షించలేక వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులను పావులుగా వాడుకొని కాలాన్ని గడిపివేయాలి అనేటువంటి ఆలోచన తప్ప, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అప్పులు తీర్చాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలి, దక్షిణ తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ సవతి ప్రేమ చూపించింది అన్నారు. మరి దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు అయ్యారు. మేము కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులమే. మేము అనుకున్నాం 30,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ వచ్చింది కదా, మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఎంత త్వరితగతిన మా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. శ్రీనివాస్ గారు, వాళ్ళు సవాల్ చేస్తున్నారు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు చేసింది ఏంటి తెలంగాణకు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు, మీరు ఎన్ని అప్పులు చేశారు, ఇవన్నీ కూడా చర్చించడానికి వాళ్ళు మేము సిద్ధం అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు? కాంగ్రెస్ వల్ల మీరు 2 ఏళ్ళు అయింది. మేము 40 ఫ్లైఓవర్లు కట్టినాం. మీరు 2 ఏళ్లలో ఏం చేసిండ్రు? వాటికి సున్నం వేసిండ్రు. ఇది నిజమా కాదా? ఇది నిజమా కాదండి? వాళ్ళు సున్నం వేసిండ్రు హైదరాబాద్ లో, మీరు కూడా చూసుంటారు. ఎందుకంటే మీ ఇంటికాడ నుంచి పోతుంటే ఎక్కడో చోట ఫ్లైఓవర్ వస్తుంది, ఆ ఫ్లైఓవర్ కు కొత్త సున్నంగా అనిపిస్తుంది. సున్నం వాళ్ళది, ఫ్లైఓవర్ మేము కట్టింది. ఇంతకంటే నేను వేరే పెద్దగా చెప్పాలంటే మేము 90-60 1,70,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు చేసినాం. 70,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చినాం. 70,000 కోట్ల రూపాయల రైతు మాఫీ చేసినాం. అలా ఏం చేసిందంటే మేము ఆ మిషన్ భగీరథ తీసుకొచ్చినాం, మిషన్ కాకతీయ తీసుకొచ్చినాం, హైదరాబాద్ రూపురేఖలు మార్చినాం, జిల్లా కలెక్టరేట్లు కట్టినాం, 26 సమీకృత జిల్లా కలెక్టరేట్లు కట్టినాం, మండలాలు ఏర్పాటు చేసినాం, గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్ కి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. తెలంగాణలో శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, మీరు కట్టినటువంటి ఫ్లైఓవర్లకు కొత్తగా సున్నాలు వేశారని చెప్తున్నారు. వాళ్ళేమో ఈ 10 ఏళ్లలో అసలు తెలంగాణ రాష్ట్రానికే, రాష్ట్ర ప్రజలకే సున్నం బొట్లు పెట్టారు మీరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. రైట్, దీనిపైన కాంగ్రెస్ నాయకులు స్పందించే